ఇరాన్కి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అది దశాబ్దాలుగా డబ్బులు పెట్టి మేపుతూ ఉంది. ఒక పక్కన యెమెన్లోనేమో హౌతీలను కావచ్చు, లెబనాన్లోనేమో హిజ్బుల్లా వాళ్ళని కావచ్చు, పాలస్తీనాలోనేమో హమాస్ వాళ్ళని కావచ్చు, సిరియా ఇరాక్లోనేమో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు, అట్లాగే హిజ్బుల్లా వాళ్ళని అక్కడ కూడా పెట్టి భారీ ఎత్తున వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేసి, డబ్బులు ఏర్పాటు చేసి, ఆయుధాల శిక్షణలు ఇప్పించి, ప్రపంచవ్యాప్తంగా ఈ మత ఉన్మాదంతో రగిలేటటువంటి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ రిక్రూట్ చేసి పెద్ద ఎత్తున చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే యుద్ధం మొన్న హమాస్ చీఫ్ని ఇరాన్లో లేపేశారు. ఆగ్రహంతో శపథం చేసింది, నీ అంతు చూస్తాను ఇజ్రాయెల్ అని. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంతకాలం తను తయారు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి లెబనాన్లో పెట్టింది. అక్కడ హిజ్బుల్లా వాళ్ళకి సంబంధించి అంతా రెడీ అవుతున్నారనగా ఒక్కసారిగా పేల్చిన పేలుళ్లతో మొత్తం సర్వనాశనం అయిపోయింది. హిజ్బుల్లాలోకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలలో ఆయుధాలన్నీ సర్వనాశనమైనవి. అయినా మళ్ళీ కొన్ని పంపించి మొన్ననే హైపర్సోనిక్ మిసైల్ ఒకటి పంపించి దాని ద్వారా ఇజ్రాయెల్కి ఒక షాక్ ఇచ్చింది. తీరా చూస్తే అది కాస్త రివర్స్ అయ్యి ఇప్పుడు ఇజ్రాయెల్ కొట్టినటువంటి దెబ్బ ఏదైతే పేజర్ బాంబులు, లేకపోతే వాకీ-టాకీ బాంబులు, అట్లాగే రకరకాలైన ఈ బాంబులన్నీ వాడేటప్పటికి ఇప్పుడు తలపట్టుకోవడం అన్నటువంటిది ఇరాన్ వంతు అవుతుంది. అసలు దేంట్లో ఉన్నాయో బాంబులు, దేంట్లో లేవో అర్థం కావట్లేదు. దీనికి ఎలా పరిష్కారం కూడా అర్థం కావట్లేదు. ఈ ఇంపాక్ట్ వాళ్ళకి షివర్ అయిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా వాళ్ళని ఎట్టదారికి తేవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు.